డయట్, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్. ఇది ఒక మెడికల్ సబ్జెక్ట్ కాదు. ఇది మీ సైకాలజీకి, మీ జెనెటిక్స్ కి సంబంధించిన విషయం. కొన్ని తరాలుగా మీ ఫ్యామిలీలో ఎటువంటి ఫుడ్ తింటున్నారో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్డే మీ బాడీకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇది వాస్తవం. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు ఎక్కడ పుట్టారు. మీరు ఇండియనా, దాంట్లో మీరు సౌత్ ఇండియనా, ఆంధ్రాకి చెందిన వాళ్ళ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియన్ డైట్ ప్యాటర్న్ చూసారంటే వాళ్ళు 70% వీట్ కన్స్యూమ్ చేస్తారు, 30% రైస్ కన్స్యూమ్ చేస్తారు. కానీ సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనం 70% రైస్ కన్స్యూమ్ చేస్తాము, 30% మటుకే గోధుమకు సంబంధించినవి వాడతాము. దీన్ని బట్టి సౌత్ ఇండియన్ గట్ సెల్స్ కెన్ డైజెస్ట్ రైస్ మోర్ ఈజీలీ అన్న విషయం వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిరుపతిలో పుట్టాను. మరి ఈ తిరుపతి చుట్టుపక్కల పండే పంటలే నా బాడీకి సూటబుల్ గా ఉంటాయి. లోకల్ ఫుడ్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎటువంటి డైట్ తినాలి అనేది డిసైడ్ చేసేది మీ బాడీ జెనెటిక్సే కానీ బయట దొరికే ఇన్ఫర్మేషన్ కాదు. మరి రైస్ తినమన్నాం కదా అని పళ్ళె నిండా రైస్ వేసేసుకొని అంత కర్రీ పెట్టుకొని తినేస్తారా? రైస్ ఎంత తినాలి, ఎంత ప్రపోర్షన్ లో తింటే మీకు హెల్త్ కి మంచిది, ఇది చర్చించవలసిన ఒక సబ్జెక్ట్. దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రేపు మాట్లాడదామా?